ప్రభు మీతో ఉండగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము 20వ అధ్యాయం 17వ వచనం నుండి 22వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం నుండి 22వ వచనం వరకు. ఆ కాలంలో 12 శిష్యులతో యేసు యెరూషలేమునకు పోవచ్చు మార్గమధ్యమున అభిప్రాయం, ఇదిగో మనం ఇప్పుడు యెరూషలేమునకు పోవచ్చున్నాము. అతడు మనుష్య కుమారుడు ప్రధానార్చకులకు ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడదు. వారు వారి యొక్క మరణదండన విధించి అన్యజనులకు అప్పగిస్తారు. వారు ఆయనను అవహేళన మంచి కొరడాలతో కొట్టి సిలువ వేయుదురు. కానీ ఆయన 3వ రోజున లేపబడను. అందులో జబదాయి కుమారుడు తల్లి తన కుమారులపై యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగాడు. అందుకు ఆమె, ఈ రాజ్యములో నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చున్న సెలవు అని మనవి చేశాను. అందులో యేసు, మీరేమి కోరుతారు? మీరు కోరినదేమో మీరు ఎరగదు. నేను పానము చేయ పాత్రలో నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారి ఇరువురు సమాధానం ఇచ్చింది. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పాలన చేసేదారు, కానీ నా కుడి ఎడమల కూర్చున్న చేయనిది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికి అది లభించడం ఆయన. తగ్గిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడి యేసు శిష్యులను కోపపడింది. యేసు శిష్యులను పొడగించి వారి వైపునైన, ఈ లోకముల పాలకులు ప్రజలను నిరంకుశులుగా పరిపాలించుచున్నారు. పెద్దలు, మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచినా అతడు మీకు సేవకుడిగా ఉండవలేను. మరి మీలో ఎవడైనా ప్రథముడు కాదలిచినా అతడు మీకు దాసుడై ఉండవలేను. అంటే మనుష్య కుమారుడు సేవించడానికి కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేక విమోచన ప్రయత్నముగా తన ప్రాణములను దానపూర్వకము వచ్చింది.